ఆరోగ్య ప్రదాతగా ఆశేష భక్తజనంతో పూజలు అందుకుంటున్న అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలను గత నెల 25వ తేదీన ఘనంగా నిర్వహించారు. కాకపోతే 2 లక్షల మంది భక్తులు వస్తారని ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో తదనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేసినా కూడాను ఆ భక్తులకి శీఘ్ర దర్శన భాగ్యం కలగకపోవడం వెనుకున్నటువంటి లోపాలు ఏంటి అని శోధన చేసినటువంటి నిర్వాహకులకు మాత్రం 4 రోజుల అనంతరం ఇక్కడ ఏవైతే ముందుగా జారీ చేసినటువంటి విఐపి వివిఐపీలతో పాటు దాతలకు సంబంధించిన పాసులు 300 రూపాయలు 500 రూపాయల టికెట్లు కూడాను నకిలీ టికెట్లు ముద్రణ జరిగిందన్నటువంటి నిర్ధారణకు వచ్చారు. ఆ నిర్ధారణకు వచ్చిన క్రమంలో 4 జిరాక్స్ షాపుల యజమానులతో పాటు 5 సోషల్ మీడియా సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ను కూడాను అదుపులో తీసుకుని విచారించారు. విచారణ చేపట్టి 9 రోజులు కావస్తున్నా కూడా ఆ సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం 12 మందిని అదుపులో తీసుకుని విచారణ చేపడుతున్నటువంటి విషయం మాత్రం తేటతెల్లం అవుతుంది. పోలీసులు చేపడుతున్నటువంటి ఈ విచారణలో మాత్రం ఆ రోజు ఈ నకిలీ పాసులు చలాయింపులో ఎవరు పాత్రదారులు సూత్రధారులు అన్న విషయాన్ని మాత్రం ఈరోజు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విఐపీలకి వివిఐపీలకు ఈసారి మాత్రం ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఈరోజు మూల విరాట్ని దర్శించుకునే అదృష్ట భాగ్యాన్ని కల్పించారు. కాకపోతే ఆగమ శాస్త్రం ప్రకారం హైందవ దేవాలయాల్లో కేవలం ముక్కోటి ఏకాదశి నాడు తెరవాల్సినటువంటి ఉత్తర ద్వారం దర్శనం దారాన్ని తెరిచి విఐపీలకి దర్శన భాగ్యం కలిగించిన వెనక సాధారణ భక్తులకు మాత్రం ఆ స్వామివారి క్షీరాభిషేక దర్శనంతో పాటు నిజరూప దర్శన భాగ్యం కలిగించాలని నిర్వాహకులు మాత్రం యోచించారు. అటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించినప్పుడు కూడాను ఈసారి జారీ చేసినటువంటి పాసల్లో మాత్రం ప్రస్తుతం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకల్లో మాత్రం ఈసారి వివిఐపీలకు సంబంధించినటువంటి 2600 పాసులు, దాతలకు సంబంధించిన 4100 పాసు, అదేవిధంగా స్థానికులు అరసవెల్లి ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రజలు ఆ స్వామివారి దర్శనం కోసం 4000 పాసులు, అదేవిధంగా విఐపికి సంబంధించిన 3000 పాసులు మాత్రం ముద్రించారు. మరోవైపు 300లకు సంబంధించి 1300 పాసులు ముద్రించగా అందులో 6000 మాత్రమే అమ్ముడుపోయాయి. చూస్తే కనుక 2 లక్షల మంది భక్తులకు ఈరోజు ఆ దర్శన భాగ్యం కలిగించేందుకు నిర్వాహకులు చేసిన ప్రయత్నంలో ఈరోజు దర్శన భాగ్యం కలగకుండా వెనుదిరిగే పరిణామాలు వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటని శోధించే క్రమంలో మాత్రం నకిలీ పాసులు చలామణి మాత్రం విచ్చలవిడిగా సాగాయి. నిర్వాహకులు మాత్రం బురిడి కొట్టించి ఈసారి నకిలీ పాసుల చలామణిని మాత్రం తేవడం జరిగింది. 10 ఏళ్ల క్రితం మాత్రం ఏవైతే ఆన్లైన్లో ముందుగా టికెట్లు విక్రయించారో వాటిని కూడా జిరాక్స్లు తీస్తున్నారనే ఉద్దేశంతో ముందుగా అడ్వాన్స్ టికెట్ల విక్రయాన్ని మాత్రం నిలుపుదల చేశారు. ఈసారి మాత్రం ముందుగానే 300 500 రూపాయల టికెట్లు అడ్వాన్స్లు విక్రయించడం, దానికి క్యూఆర్ కోడ్ పెట్టడం, అదేవిధంగా పాసులు ముద్రించిన దాంట్లో కూడాను క్యూఆర్ పద్ధతిని పాటించడం, ఈ పరిణామాలన్నీ కూడాను నకిలీ పాసులు చలామణి చేసిన వారికి మాత్రం ఎంతగానో దోహదపడిన విషయాన్ని మాత్రం ఆలస్యంగా నిర్వాహకులు గమనించారు. ఈ విషయంపై ప్రస్తుతం అదుపులో తీసుకున్నటువంటి 12 మందిని కూడా విచారిస్తున్నారు. దీని వెనక రాజకీయ హస్తం ఉందా, లేకపోతే ఆలయ నిర్వాహకుల హస్తమైన ఉందా, ఇన్ఫ్లుయెన్సర్కి ఇచ్చినటువంటి ఫ్రీడమ్ వారికి నకిలీ పాసులు ముద్రణలో దోహదపడిందా విషయాన్ని మాత్రం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిర్వాహకుల వైఫల్యం ఈరోజు నకిలీ పాసుల చలామణిలో మాత్రం సాధారణ భక్తులకు పూర్తిగా వేతనంలో మిగిలించే పరిస్థితి ఉంది. రాష్ట్ర పండుగగా ఈ సోమవారి జయంతి వేడుకలు నిర్వహించాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం యోచన మాత్రం తూట్లు పొడిచే విధంగా ఈసారి నిర్వాహకులు వ్యవహరించారని మాత్రం తేటతెల్లమైంది. మునుపెన్నడూ లేని విధంగా 500 300 రూపాయల టికెట్లు ముందుగా విక్రయించినప్పుడు కూడాను ఆ టికెట్లు తీసుకున్న వారికి మాత్రం ఆ దర్శన భాగ్యం కలగకపోవడం, క్షీరాభిషేకం టికెట్లు తీసుకున్న వారికి ఆ దర్శన భాగ్యం కలగకపోవడం, దాతలకు సైతం లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చి ఆలయ అభివృద్ధికి దోహదపడిన దాతలకు కూడాను ఆ స్వామివారి క్షీరాభిషేకం కానీ నిజరూప దర్శన భాగ్యం కలగకపోవడం వెనక ఉన్నటువంటి లోపాలు ఏంటి అన్న విషయం మాత్రం పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఈ నకిలీ పాసుల ముద్రను పాల్పడ్డారో వారిని ప్రస్తుతం మాత్రం అనుమానితులుగా 12 మందిని అదుపులో తీసుకున్నారు. ఈ 12 మంది ఏ జిరాక్స్ షాపుల ద్వారా ఈ నకిలీ పాసులు మాత్రం విక్రయించారు, ఆ విక్రయాలు వెనక ఉన్నటువంటి అంటే నగదు రూపంలో విక్రయాలు జరిగాయా, లేకపోతే కేవలం వాటిని దారి మళ్లించేందుకు చేసిన ప్రయత్నమా, ఈ అంశాలన్నీ ప్రాతినిధ్యం తీసుకున్నటువంటి పోలీసులు మాత్రం ఆ నకిలీ పాసుల ఉదంతాలు మాత్రం ఎట్టి పరిస్థితులను తేటతెల్లం చేయాలి. జిల్లా యంత్రాంగం మాత్రం ఈసారి జయంతి వేడుకలు మాత్రం ఘనంగా నిర్వహించాలి. 2 లక్షల మంది భక్తులు తెల్లవారుజామున 1 గంట నుండి అర్ధరాత్రి
అర్ధరాత్రి 12 గంటల వరకు కూడాను ఆ స్వామివారిని దర్శించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టినప్పుడు కూడాను ఏ లోపాలు ఈరోజు ఆ స్వామివారి క్షీరాభిషేకంతో పాటు నిజరూప దర్శన భాగ్యానికి నోచుకోలేనటువంటి పరిణామాలు మాత్రం ఈరోజు నిర్వాహకుల వైఫల్యం ఈ దొంగ పాసుల విక్రయంలో మాత్రం ఎంతగానో దోహదపడింది. ఏవైతే డోనర్ పాసులు కావచ్చు 500-300 రూపాయల పాసుల విక్రయాల్లో మాత్రం క్యూఆర్ కోడ్ పద్ధతిని మాత్రం అమలు చేశారు. మరోవైపు క్యూ లైన్లో ఏదైతే క్యూఆర్ కోడ్ ఇచ్చారో దానికి స్క్రీనింగ్ మిషన్ కూడా పెట్టాలి. ఆ యంత్రాలను అందుబాటులో తేకపోవడంతో పాటు మాత్రమే ఈరోజు ఆ పాసులు కూడాను నకిలీగా ముద్రీకరించి అమ్మకాలు చేపట్టారన్నట్టు ఉదంతులు కూడా వెలువెత్తున్నాయి. ఈ విషయంలో మాత్రం పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే విచారణ తీసుకున్న 12 మంది ఉన్నారో అందులో ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు ఎవరైతే ఈ ముద్రణ చేసినటువంటి జిరాక్స్ మిషన్ యజమానులు కూడాను లోతుగా విచారిస్తున్నారు. ఆలయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ నకిలీ పాసులు చలామణి వెనక మాత్రం ఆలయ నిర్వాహకుల వైఫల్యంతో పాటు సాధారణ భక్తులు మాత్రం వేతలు మిగిలించింది. ఇటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ లోపాలను ఏ విధంగా సవరిస్తారు, ఈ నకిలీ పాసుల ముద్రను వెనుకున్నటువంటి ముఠ వెనక పొలిటికల్ హస్తం ఏమైనా ఉందా, లేకపోతే ఆలయ నిర్వాహకులు ఎవరైనా కూడాను ఈ అంశానికి దోహదపడ్డారు అన్న విషయాన్ని మాత్రం లోతుగా దర్యాప్తు చేస్తున్న ఈ నేపథ్యంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నకిలీ పాసులు ముద్రించి సాధారణ భక్తులకు కూడాను ఆ దర్శన భాగ్యం కలిగించకపోవడంలో ఎటువంటి లోపాలు ఈరోజు శాపంగా మారాయి. ఆలయ చరిత్రలో మునుపెన్నడూ లేనటువంటి ఒక పరిణామం మాత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకల్లో నకిలీ పాసులు చలామణి మాత్రం జరిగింది అన్న ఉదంతం ఒక్కసారిగా భక్తుల్లో మాత్రం ఒక కలకలం రేపింది. ముందుగా స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందన్న ఉద్దేశంతో 500-300 రూపాయల టికెట్లు తీసుకున్న భక్తులకు మాత్రం ఈసారి డబ్బులు పోయినా కూడాను స్వామివారి దర్శన భాగ్యం కలగలేదన్న ఆవేదన వారిని వెంటాడుతుంది. ఈ లోపాలన్నింటిని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరన్న విషయం పోలీసులు దర్యాప్తులో ఎవరైతే దీనికి పాల్పడ్డారో వారిని మాత్రం బాహ్య ప్రపంచానికి చెప్తే తప్ప ఈ నకిలీ పాసుల ఉదంతంలో మాత్రం వాస్తవాలు బాహ్య ప్రపంచం తెలిసే పరిస్థితి లేదండంలో ఎటువంటి అతిశక్తి లేదు. అరసవెల్లి ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.